మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఈ సందేహం వస్తుంది కదా, అసలు మనమెందుకు పుట్టాం, ఈ జీవితానికి అర్థమేంటి అని. మన ప్రాచీన గ్రంథాల ప్రకారం మన ఉనికికి ఒక చాలా లోతైన ఉద్దేశ్యముంది. మరి ఆ ఉద్దేశ్యమేంటో ఈరోజు కొంచెం వివరంగా తెలుసుకుందాం. సో మొట్టమొదటగా మనల్ని మనం వేసుకోవలసిన ఒక చాలా శక్తివంతమైన ప్రశ్న, అసలు మనిషి భూమిమీదకి ఎందుకొచ్చాడు? ఆలోచించి చూడండి. ఈ ప్రశ్న శతాబ్దాలుగా ఎంతోమందిని ఆలోచింపజేస్తూనే ఉంది. దానికి కనెక్టెడ్గానే ఇంకో ప్రశ్న, ఒకవేళ మనకంటూ ఒక ప్రత్యేకమైన పనుంటే ఆ పనిని మనం మర్చిపోయామా? మన డైలీ లైఫ్ రొటీన్లో పడిపోయి మన అసలు కర్తవ్యమేంటో గుర్తులేదా? ఈ ఆలోచన చాలా ముఖ్యం. చూడండి, మన పురాణాలు, వేదాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. మానవ జన్మ అనేది ఏదో యాదృచ్ఛికంగా, అనుకోకుండా జరిగింది కాదు. ప్రతి ప్రాణానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యముంటుంది. అంటే మనమిక్కడ ఉండటం కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, ఇదొక ఉద్దేశ్యపూర్వకమైన ప్రయాణమన్నమాట. అయితే అంత గొప్ప ఉద్దేశం ఉంటే మనం దాన్ని ఎలా మర్చిపోయాం? ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. అదే మన ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న డైలమా. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం గదా, చాలామంది జీవితాలు డబ్బు, పేరు, హోదా వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ పరుగులో పడి జీవితానికి ఉండాల్సిన అసలైన లోతైన అర్థాన్ని ఎక్కడో మిస్ అయిపోతున్నాం. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఉంది. మన శాస్త్రాలు మనలాంటి వాళ్లకోసం మానవాళికి 3 ముఖ్యమైన పనులను నిర్దేశించాయి. అసలా ఉద్దేశ్యమేంటో ఇప్పుడు చూద్దాం. సో మన గ్రంథాల ప్రకారం మానవ జీవితానికి 3 ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. 1. మన కర్మఫలాలను అనుభవించడం. 2. ధర్మాన్ని పాటించడం. ఇక 3 చాలా ముఖ్యమైంది, ఆత్మజ్ఞానం పొందడం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ది ప్రారబ్ధ కర్మ. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మనం గత జన్మల్లో చేసుకున్న కర్మల అకౌంట్ నుంచి ఈ జన్మలోకి తెచ్చుకున్న క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్ లాంటిది. మంచి పనులైనా చెడ్డ పనులైనా వాటి ఫలితాలను మనం ఈ జన్మల అనుభవించి తీరాల్సిందే. అది తప్పదు. ఇదే మన మొదటి డ్యూటీ. ఇక రెండవది ధర్మం. ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటో అర్థం చేసుకుని ఆ ధర్మ మార్గంలో నడిచే సామర్థ్యం ఒక్క మనుషులకే ఉంది. ఇది కేవలం కొన్ని రూల్స్ ఫాలో అవ్వడం కాదు, ఏది సరైనదో తెలుసుకుని ఆ మార్గంలో జీవించడం. నిజంగా ఇది మనకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ఇక మూడవది, అన్నింటికన్నా కీలకమైనది, అదే ఆత్మజ్ఞానం. నేను ఎవరు? ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత లోతైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ప్రయాణం యొక్క ఫైనల్ డెస్టినేషన్, మనల్ని మనం తెలుసుకోవడమన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? మన అసలు గమ్యమేంటి? కేవలం బతికేయడమా, లేక ఒక మెరుగైన స్థితికి పరిణామం చెందడమా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలోనే మన జీవిత పరమార్థం దాగి ఉంది. చూడండి, ఒకవైపేమో డబ్బు, హోదా లాంటి తాత్కాలికమైన వాటికోసం పరుగు, మరోవైపేమో అసలు ఉద్దేశం వైపు చేసే ప్రయాణం. జీవితమంటే కేవలం రోజులు గడపడం కాదు, తెలుసుకోవాలి, ఎదగాలి, ఆ తర్వాత ముక్తిని సాధించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఈ భూమ్మీదకొచ్చింది కేవలం బ్రతకడం కోసం కాదు, తెలుసుకోవడం కోసం, పరిణితి చెందడం కోసం, ఆపై విముక్తిని పొందడం కోసం. ఇది ప్యాసివ్గా జీవించడం కాదు, యాక్టివ్గా మనల్ని మనం ఉన్నత స్థితికి తీసుకువెళ్లే ఒక అద్భుతమైన లక్ష్యం. సరే, ముగింపుగా జీవితం యొక్క అసలు అర్థంపై ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం. అన్ని గ్రంథాల సారాంశం ఒక్కటే: జీవితానికి ఒక గొప్ప అర్థముంది, దాన్ని గుర్తించాలి. ఇది ఎవరో వచ్చి మనకు చెప్పేది కాదు, ప్రతి ఒక్కరూ తమ లోపల తాము కనుగొనాల్సిన సత్యం. మన ఉద్దేశ్యాన్ని మనం గుర్తించమని ఒక పిలుపు. సో ఇంతా చెప్పాక చివరికి మిగిలే ప్రశ్న ఒక్కటే, మన అస్సలు పని ఏంటి? ఈ ప్రశ్నపై మనసు పెట్టడమే బహుశా గొప్ప ప్రయాణానికి మొదటి అడుగు కావచ్చు.